సర్వలోకంలో సృష్టించినటువంటి పరమాత్మ ఆయన సృష్టిలో ఉన్నటువంటి ప్రజలందరికీ జ్ఞానాన్ని తెలియజేసే నిమిత్తము మా ద్వారా ఒక కొత్త జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటూ ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు మనం కర్మ అనేటువంటి పదాన్ని చాలా తూర్లు చెప్పుకున్నాం. మనం కర్మ అనే పదము ఆధ్యాత్మిక విద్యంలో చాలా అందరికీ పరిచయమైనటువంటిదే. ఇది ఒక హిందూ మతంలోనే కాకుండా అన్ని మతాల్లోనూ ఈ కర్మ అనే పదం వాడబడి ఉంది. ఖురాన్ గ్రంథంలో కూడా ప్రతి మనిషి కర్మ వాని త్వరలో వేలాడదీయబడి ఉంది అని వాక్యం ఉంది. సరే, ఈ రకంగా భగవద్గీతలో చూస్తే కర్మ అనే పదం వల్లనే చాలా తూళ్ళు చెప్తూ ఈ కర్మ వల్లే మనిషి సృష్టింపబడుతున్నాడు, కర్మ వల్లే అనేక కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. సరే, ఈ కర్మ అనేది సుపరిచయమైనా కానీ మనకు ఈ కర్మ అనేది అందరికీ ఒకేలాగా ఉందా అని ప్రశ్న వేసుకుంటే కర్మ అనే అర్థం ఒకటే కానీ కర్మ అనే విధానం ఒకటే కానీ ఒక్కొక్కరి కర్మ ఒక్కొక్క రకంగా ఉంది మనం చెప్పుకోవచ్చును. ఒక్కొక్కరి కర్మ ఒక్కొక్క విధంగా ఉందని చెప్పుకోవచ్చును. అంటే ఈ కర్మ ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఉందని చెప్పుకుంటే అందరూ ఒకే తోరు ఒకే సమయంలో ఒకే విధమైన కర్మ అనుభవిస్తున్నారు కదా, అప్పుడు వీళ్ళందరికీ ఒకే విధమైన కర్మ ఉంది కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. అంటే ప్రత్యక్షంగా జరిగేటువంటి సంఘటనలో అందరూ బస్సు యాక్సిడెంట్లో నీళ్ళలో మునిగి చనిపోయారు అనుకోండి. బస్సు నదిలో పడిపోయింది, అప్పుడు నీటిలో మునిగి చనిపోవడము జరిగింది. అప్పుడు అందరూ ఒకే కర్మ అనుభవించారు కదా, అందరూ ఒకే రకమైన కర్మ ఉంది కదా అని మనం అనుకోవడం జరుగుతుంది. మనం ఏం చెప్తున్నాము, ఎవరికి ఒక్క మనిషికి సరిపోయినటువంటి కర్మ ఇంకో మనిషికి ఉండదు, ఒక మనిషికి ఉన్న కర్మ ఇంకో మనిషికి ఉండదు అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా జరిగేది ఒకటి, మనం చెప్పుకునేది ఒకటి, రెండు రకాలు అయిపోతున్నాయి అన్నమాట. అంటే కర్మ విధానాన్ని గురించి మనం బాగా తెలుసుకుంటూ పోతే ఇది ఇంతవరకు కర్మ అనే పదం చెప్పబడింది, కానీ ఈ కర్మలోని రహస్యం పూర్తి ఎవరికి ఎక్కడా తెలియబడలేదు అని చెప్పవచ్చును. కర్మ ఉంది అనే సాక్ష్యం ఉంది, కానీ ఏ కర్మ చేస్తే ఏ పని చేస్తే ఏ పాపం వస్తుంది, ఏ కర్మ వస్తుంది, ఏ కర్మ ఏ కష్టాన్ని అందిస్తుంది, ఏ సుఖాన్ని అందిస్తుంది అనే వివరము ఎక్కడా ప్రపంచంలో ఏ గ్రంథంలో కూడా లేదు. అంటే దీనికి ఈ తప్పుకు ఈ శిక్ష అనేటువంటిది పద్ధతి మాత్రం లేదు. ఇండియన్ ఫినాల్ కోడ్లో మాత్రము ఈ తప్పు చేసినటువంటి వానికి ఇన్ని ఏళ్ళు శిక్ష ఈ సెక్షన్ ప్రకారము అని వ్రాయబడి ఉంటుంది, అంతే ఉంటుంది. ఆ సెక్షన్ ప్రకారము అంతే శిక్షను విధించడము జరుగుతుంది, ఒక నిర్ణయం అంటూ ఉంది. కానీ ఇప్పుడు ఇక దేవుని చట్టంలో ఒక మనిషి చేసిన తప్పుకు ఏ శిక్ష విధించబడుతుంది అనేటువంటి గుర్తింపు మాత్రం ఎక్కడ లేదు, ఎవరు రాసి పెట్టబడలేదు, ఎక్కడ రాసి పెట్టలేదు. అది ఇన్ని మతాల్లో కూడా ఏ మతంలో కూడా ఈ తప్పుకు ఈ శిక్ష అనేటువంటి విధానం ఎక్కడ తెలియబరచలేదు. ఇప్పుడు మనకు ఈ విధానం కొత్తది మనకు, అంటే తెలియబరచినటువంటి విధానాన్ని మనం తెలుసుకోవడమే కొత్త విధానము. అంటే కర్మ అంటే ప్రతి మనిషికి ఉంది, కర్మ లేని వ్యక్తి ఎవరు భూమి మీద లేరు. ఈ కర్మ చేసుకునేటువంటి ప్రతి వ్యక్తి కష్ట సుఖాలు అనుభవిస్తూ భూమి మీద జీవన విధానాన్ని సాగిస్తూ ఉన్నాడు అని చెప్పు. సరే, ఎక్కడి నుంచి మొదలవుతుంది ఇదంటే మనిషి పుట్టుక నుంచి మొదలవుతుంది. మనిషి పుట్టుకలోనే కర్మ అంతా సంచిత కర్మ అంతా ప్రార్థ రూపంలోకి మార్చబడుతుంది అని చెప్పాము ఇంతకుముందు మనం. అది కలియుగం గ్రంథంలో కూడా మనము రాయడం జరిగింది. సంచిత కర్మ నుంచి ప్రారంధ కర్మము
నిర్ణయించబడుతుంది. ప్రారంభ కర్మ అంటే ఒక జీవితానికి సరిపడేటువంటి కర్మను ప్రారంభ కర్మ అంటాము. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఏదైతే నిర్ణయించబడి ఉందో దాన్ని ప్రారంభ కర్మ అని అంటాము. ఈ ప్రారంభ కర్మ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ఉంది. ప్రారంభ కర్మను బట్టే వాని శరీరాలు తయారయ్యాయి. ప్రారంభ కర్మను బట్టే వాని కష్టసుఖాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల ఒకే రకమైన కష్టాన్ని ఒకే రకమైన సుఖాన్ని అనుభవిస్తున్నారని అనుకున్నా కానీ వేరు వేరు అనుభూతులు ఉన్నాయి మనసులో. ఒక చేతిలో ఇద్దరు చేతిలో ఒకే రకమైన నిప్పురవ్వను వేస్తే కూడా ఒకరికి దాని యొక్క కాలేటువంటి అనుభూతి ఒకరికి ఒక రకం, ఇంకొకరికి ఒక రకం కూడా ఉంటుంది. ఈ రకంగా అనుభూతుల్లో తేడా ఉన్నాయి కాబట్టి మనం పూర్తి ఒకే విధమైన కర్మను అందరూ ఒకే మారు అనుభవిస్తున్నారని చెప్పలేము. కానీ ఇంకా దీనికి ఒక ఉదాహరణగా ప్రత్యక్ష సాక్ష్యంగా మనం తీసుకుంటే ప్రతి మనిషికి హస్తం ఉంది. హస్తాన్ని గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. 5 వేళ్ళు ఉన్నాయి, 3 గెనుపులు ఉన్నాయి, తర్వాత వచ్చి ఈ 3 గెనుపులు 3 గుణాలకు గుర్తని, 3 రేఖలు 3 పురుషులకు గుర్తని, ఇందులోనే జీవాత్మ ఆత్మ పరమాత్మ ఉంది ఈ చేతిలో హస్తంలోని. పూర్వం ఈ చేతిని చూసుకునే వాళ్ళని ఈ రకంగా చెప్పాం. సరే, పూర్వం ఈ రకంగా చేతి చూసుకున్నప్పుడల్లా ఈ 3 రేఖల గురించి తెలుసుకుంటూ అంటే ఆలోచన చేస్తూ ఎప్పుడో తూరి దీని రహస్యాన్ని తెలుసుకునేవాళ్ళు. అంటే జీవాత్మ ఆత్మ పరమాత్మ 3 ఉన్నాయని వాళ్ళు గుర్తింపు తెచ్చుకునేవాళ్ళు వాళ్ళ హస్తాన్ని చూసి. అందువల్ల ఉదయం లేస్తూనే ఈ 3 రేఖలను చూసుకునేవాళ్ళు. అంటే తమ హస్తాన్ని అరచేయిని చూసుకునేవాళ్ళు, అరచేతిలో ఉండే రేఖలను చూసుకునేవాళ్ళు. రేఖలు చూసుకొని ఈ 3 ఆత్మల్లో జ్ఞాపకం చేసుకుని తర్వాత ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ జ్ఞాపకంలోనే బ్రతికేవాళ్ళు. అంటే అది ఉన్నది అనేటువంటి జ్ఞప్తి పెట్టుకునేవాళ్ళు. కొంతమంది ఆ జ్ఞప్తి ఉన్నా లేకపోయినా ఉదయం చేసి ఆ 3 రేఖలను చూసుకునే అలవాటు ఉండేది. కానీ కాలక్రమేణా ఆ అలవాటు అంతా పోయింది. ఆ 3 రేఖలకు అర్థాలు కూడా తెలియకుండా పోయినాయి. అంటే పూర్వం ఈ చెయ్యిని చూసుకునేటప్పుడు ఏమని హస్తాన్ని చూసుకునేటప్పుడు అందులో ఈ రేఖలను చూసుకోవడమే కాకుండా రేఖలు కింద ఉండేటువంటి చిన్న చిన్న గీతల్లో కూడా చూసుకునేవాళ్ళు. మీరు హస్తం చూసుకోండి, చిన్న చిన్న గీతలు ఉన్నాయి. తర్వాత వేళ్ళు చూసుకోండి, బొటన వేళ్ళు చూసుకోండి, దాంట్లో చిన్న చిన్న గీతలు ఉన్నాయి. ఈ బొటన వేళ్ళ గీతలు మనం ఏం చేస్తామంటే వేలి ముద్ర అని వేసుకుంటాం పేపర్ మీద. ఇప్పుడు కంప్యూటర్లో కూడా వేలి ముద్రలు ఎక్కించుకుంటున్నారు. అంటే సంతకం అంటే ఒకరి పొలిగిన సంతకం ఇంకొకరు చేయొచ్చు, కానీ వేలి ముద్రలు అయితే ప్రతి ఒక్కరికి గుర్తింపు పడతాయి, వేరువేరుగా ఉంటాయి. కొన్ని బ్యాంక్ అకౌంట్స్లో కూడా వేలి ముద్రలు తీసుకుంటే ఈ వేలి ముద్రలు చూస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇలా కాదు అంటే తప్పనిసరిగా ఎక్కడ మోసపోయేదానికి అవకాశం ఉంటుందని వేలి ముద్రలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ వేలి ముద్రలు ఎందుకు తీసుకోవడం జరుగుతాయంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది వేలి ముద్ర. అంటే ప్రతి మనిషికి తేడా ఉంది. ఒక మనిషిలో ఉన్నటువంటి గీతలు ఇంకో మనిషిలో ఉండవు, ఎన్ని కోట్ల మందికి అయినా. కానీ ఈ రకంగా చూస్తే ప్రతి మనిషికి ఈ విధంగా ఉండే తేడాను బట్టి చూస్తే ఇది ఎందుకు వచ్చింది ఈ తేడానే అంటే ఈ 3 రేఖల గురించి ఎట్లయితే ఆలోచన చేసుకుంటామో ఆ రకంగా ఈ శరీరంలో ఉండే ఈ హస్తంలో ఉండేటువంటి చిన్న చిన్న రేఖల గురించి కానీ ఒక వేలు కొనలో ఉండేటువంటి బొటన వేళ్ళలో కానీ చిటికిన వేళ్ళలో కానీ చూపుడు వేళ్ళలో కానీ మధ్య వేళ్ళలో కానీ ఉంగరం వేళ్ళలో కానీ ఉండేటువంటి కొనల్లో ఉండేటువంటి గుర్తులు కానీ చూసుకుంటే అందులో చిన్న చిన్న గిర్రలు ఉంటే కనిపిస్తాయి. ఈ గిర్రలు ఒకరికి ఒకటే రకంగా ఒకరికి ఒక రకంగా ఉంటే అటువంటి రకం ఎక్కడ ఎవరికి ఉండవు. ఎందుకు అంటే ఈ 3 రేఖలు అంటే జీవాత్మ ఆత్మ పరమాత్మ అనబడేటువంటి రేఖలు ఏ హస్తంలో ముద్రించబడి ఉన్నాయంటే చిన్న చిన్న గీతలు కలిగిన హస్తంలో ముద్రించబడి ఉన్నాయి. ఈ 3 రేఖలు ఉన్నా కానీ ఈ 3 రేఖలు ఏ దాని మీద ముద్రించబడి ఉన్నాయి? కర్మలు కలిగిన శరీరములో ఇవి నివాసం ఉన్నాయి. కర్మలు ఉన్నటువంటి శరీరములో జీవాత్మ ఆత్మ పరమాత్మ 3 ఆత్మలు ఉన్నాయి అనే గుర్తింపుకు
ఈ చిన్న చిన్న గీతలు ఉన్నటువంటి హస్తంలో ఈ 3 రేఖలు గుర్తించబడినాయి. ఈ 3 రేఖల్లో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ లెక్కించుకున్న తర్వాత ఈ చిన్న చిన్న రేఖలను అంటే చిన్న చిన్న గీతల్లో ఏమిటిగా గుర్తించుకోవాలి అంటే ఇది కర్మలుగా గుర్తించుకోవాలి. ఒక్క మనిషికి ఉన్న కర్మ ఇంకో మనిషికి ఉండదు. కాబట్టి ఒక్క మనిషికి హస్తంలో ఉండేటువంటి గీతల గుర్తింపు ఇంకొక మనిషి హస్తంలో ఏమాత్రము ఉండవు. ఈ రకంగా మనిషికి తేడాగా ఉంటాయి అని చెప్పుకునే దానికోసము, అది మనిషి గ్రహించుకునే దానికోసము ఈ రేఖలు మనిషికి వేరు విధంగా పెట్టడము జరిగింది. నిర్మాణంలోనే ఆ విధంగా సృష్టింపబడింది. ఈ విధంగా ప్రతి హస్తంలోనూ ఆ విధంగా ఉంటుంది. అందువల్ల మనకు ఈ హస్తం పూర్తి తెలియకున్నా కానీ వేలి ముద్రను మనం పేపర్ మీద వేస్తే అటువంటి వేలి ముద్ర అంటే ఎక్కడ ఇది ఎవరిది అని మనం ఆ ముద్రను గురించి గుర్తించవచ్చు అన్నమాట. ఇంతకుముందు ఆ ముద్ర ఉంటే అది ఎప్పుడైనా దాన్ని గుర్తించవచ్చు. తర్వాత అటువంటి ముద్ర ఎక్కడా కనిపించదు. దీన్ని బట్టి చూస్తే ప్రతి మనిషికి ఈ కర్మ అనేది ఈ వేలి ముద్రలతో సమానంగా పోలి ఉంది. కాబట్టి ప్రతి మనిషికి కర్మ వేరుగా ఉంది. కాబట్టి వేలి ముద్రలో వేరుగా గుర్తించబడి ఉన్నాయి. అందువల్ల వేలి ముద్రలు ఏ విధంగా ఉన్నాయో కర్మలు కూడా ఆ విధంగా ఉన్నాయని మనం పోల్చుకొని చెప్పుకునేదానికి అవకాశం ఉంది. అటు వేలి ముద్రలే కాకుండా మొత్తం హస్తం ముద్రలంతా అట్లే ఉంటాయన్నమాట. ఇది కర్మ విధానానికి గుర్తింపుగా ఉన్నది. ఈ కర్మ వేరువేరుగా ఉంది కాబట్టి ఎంతమంది మనసుల్లో అయినా కానీ పోలికలు వేరుగా ఉంటాయి. ఒక హస్తములో గీతల యొక్క నిర్మాణమే కాకుండా మనుషుల ముఖ వర్చస్సులు కూడా వేరుగా ఉంటాయి. పూర్తి ఒక్క ముఖాన్ని పోలిన ముఖము కరెక్ట్గా ఏది ఉండదు. కొద్దిగా అయినా అందులో తేడా ఉంటుంది. సైజులో కానీ, ఆకారంలో కానీ, వర్చస్సులో కానీ ఏదైనా కానీ కొద్దిగా అయినా తేడా ఉంటుంది. ఈ రకంగా తేడాలు ఎందుకు పెట్టబడినాయి అని అంటే మనము తెలుసుకునే దానికోసం. అంటే కర్మలు అనేక విధాలుగా ఉన్నాయి. ఒక్క మనిషిని పోలిన కర్మ ఇంకొకరికి ఉండవు అని తెలుసుకునే దానికోసమే ఈ రకంగా వేరు కర్మలు మన శరీరంలో ఉన్నాయని తెలుసుకునే దానికోసమే ఈ రకంగా పెట్టబడింది. ఈ రకంగా వేరు కర్మలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వేరు కర్మలు అనుభవిస్తున్నారు మనుషులు అని మనం అర్థం చేసుకోవాలి. ఒక మనిషి అనుభవించిన కర్మను ఇంకో మనిషి అనుభవించలేదు. సరే, ఈ రకంగా అది మనం ఇంకా ఇప్పుడు ఈ ప్రారంధ కర్మ అనేది ఒకటి, ఆగామి కర్మ అనేది ఒకటి, తర్వాత సంచిత కర్మ అనేది ఒకటి ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఒక మనిషి జీవితంలో అనుభవించాల్సిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాము అంటే ప్రారంధ కర్మ అంటాము అని చెప్పుకున్నాం. ఒక మనిషి ఒక జీవితంలో కొత్తగా సంపాదించుకునే కర్మను మనము ఏమంటాము అంటే ఆగామి కర్మ అంటాము. ఈ ఆగామి కర్మ సంచితం అనేటువంటి నిలువలోకి చేరిపోతుంది, స్టాక్గా ఉన్నటువంటి కర్మలోకి చేరిపోతుంది. ఈ సంచితం నుంచి ఒక జన్మకు కావాల్సిన ప్రారంభం నిర్ణయించబడుతుంది. ఇది మనం ఇంతకుముందే ఈ విషయం తెలుసు. కానీ ఇక్కడ ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ సంచితం కర్మ నుంచి ప్రారంధ కర్మ నిర్ణయం అవుతుంది కదా. ఆ ప్రారంధ కర్మ నిర్ణయం అయినప్పుడు ఎత్త చేసుకునే కర్మలు అట్లే ప్రారంధంలోకి వస్తాయా, మార్పు చెంది వస్తాయా అనే విషయం మనకు తెలియదు. ఇది ఏ మానవునికి తెలియదు, ఏ గ్రంథంలో రాయబడి లేదు. మీరు కొన్ని పాపాలు చేస్తుంటారు, పెద్ద పాపాలు. ఆ పెద్ద పాపాలని గుర్తింపుగా ఉంటాయి. చిన్న పాపాలు చేస్తుంటారు, అవి కూడా ఉంటాయి. చిన్న పాపాలు పెద్ద పాపాలు అన్నీ మిక్స్ అయ్యి సంచితంలో చేరిపోతాయి, అన్నీ దాంట్లో అంటే కలిసి చేరిపోతాయి. కానీ ప్రారంధ కర్మ నిర్ణయించేటప్పుడు మాత్రము ఏమి జరుగుతుంది అని అంటే చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనం ఒక సాంబార్ తయారు చేస్తున్నాము. సాంబార్ తయారు చేసినప్పుడు దాంట్లో ఉప్పు వేస్తాము, కారం వేస్తాము, చింతపండు పులుసు వేస్తాము, తర్వాత కాయగూరలు వేస్తాము, టమాటా పండ్లు వేస్తాము, వంకాయలు వేస్తాము, రకరకాల కాయగూరలు వేస్తాము అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సాంబార్లో చింతపండు కనిపించదు, కారము కనిపించదు, ఉప్పు కనిపించదు, ఎక్కడైనా వంకాయ దెబ్బలు మాత్రం కనిపిస్తాయి. దాంట్లో వేసిన కాయగూరలు
ఇవి ఫలానివి అని, ఇది ఫలానిది అని కారణం కనిపించదు. ఇది చింతపండు కనిపించదు, పులుపు కనిపించదు. ఆ రకంగా ఇది ఉప్పు అని గుర్తించుకునేందుకు ఉప్పు కూడా కనిపించదు. ఏమైపోయింది అంటే మిక్స్గా కనిపించకుండా పోయేది. కానీ కొన్ని మాత్రం కనిపిస్తాయి, ఈ వంకాయలు లేకపోతే ఇంకోటి గుర్తింపు కనిపిస్తాయి అనమాట. ఇది పొలాంది అని. నువ్వు చేసుకునే కర్మలు ఎట్లుంటాయి అంటే ఒక జీవితంలో రకరకాల కర్మలు చేసుకున్నప్పుడు రకరకాల కర్మలు అంటే ఈ రకరకాల కర్మలు ఎట్లుంటాయంటే ఈ చింతపండు, ఉప్పు, పులుసు ఇవన్నీ ఏ విధంగా, కాయగూరలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి అనుకోండి. కేటాయించబడేటప్పుడు సాంబార్ వచ్చినట్టు అనుకోండి. అంటే ఇప్పుడు ఈ పని చేస్తే, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష అనే దానికి అవకాశం లేకుండా కర్మలు మిక్స్ అయిపోయి ఉంటాయి దాంట్లో. అందువల్ల ఒకే రకమైన కర్మలు చేయకున్నా కానీ ఒకే రకమైన యాక్సిడెంట్లో కొందరు మరణించాల్సిన పని వస్తుంది. అందరికీ ఒకటే రకం కర్మ చేశారా, అందరూ ఒకటే రకంగా మరణించారు కదా అని అడిగితే అందరూ ఒకే రకం కర్మ ఎవరు చేయలేదు, వేరు కర్మలే చేశారు. కానీ ఇక్కడ సాంబార్లో కదా ఏ విధంగా అన్నీ మిక్స్ అయిపోయినాయో ఆ రకంగా మిక్స్ అయిపోయి రుచి ఏర్పడినట్టు ఇక్కడ సంఘటనలు ఏర్పడుతున్నాయి జీవితంలో. ఇది మీ కొత్త విషయము. జీవితంలో జరిగే సంఘటనలు ఏ రకంగా ఏర్పడుతున్నాయంటే మీ కర్మలు కలిసిపోయి దీనికి ఇదే శిక్ష అని అనుకోకుండా, అంటే గుర్తింపు లేకోకుండా కర్మలు మిక్స్ అయిపోతున్నాయి. అనుభవాలు మీ జీవితంలో జరిగేటట్టుగా నిర్ణయింపబడుతున్నాయి. అదే ప్రారంధంలో ఉండేటువంటి పనితనము. ఈ రకంగా లెక్కేసుకుంటే ప్రారంధం తయారయ్యేటప్పుడు ప్రత్యేకంగా తయారవుతూ ఉంది. ఇప్పుడు 10 కుండల్లో తయారు చేసినటువంటి సాంబార్లో ఉప్పు కనిపించదు, కానీ ఉప్పేమో అన్నిట్లో ఉంటుంది, కానీ ఉప్పు కనిపించదు. ఆ రకంగా 10 మంది చేసుకునే కర్మలు ఒక్కతూరిగా అమలు జరుగుతాయి, కానీ ఇది ఫలాన్ ద్వారానే జరిగినాయని చెప్పలేకుండా ఉంటాయి అన్నమాట. అంటే ఒక బస్ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, అందులో అందరూ ఒకే రకంగా చనిపోయారనుకోండి, కొంత తేడాలు ఉన్నా కానీ ఒకే సంఘటనలో చనిపోయేదానికి కారణం అంటే ఆ ఒకే సంఘటన ఈ కర్మలన్నీ మిక్స్ అయ్యి ఏర్పడతాయి అన్నమాట. ఈ రకంగా ఈ మిశ్రమ ఫలితాలు కలిసి, అంటే మిశ్రమం కలిసి ఒక ఫలితంగా ఏర్పడి ఆ ఫలితం మనకు అమలు జరుగుతుంది. ఆ రకంగా సంచితం నుంచి కేటాయించబడిన ప్రార్థన. కానీ జీవితంలో కొన్ని పాపాలు, ప్రత్యేకమైన పాపాలు మాత్రం తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి శిక్షలు అనుభవానికి జరుగుతాయి. కొన్ని కర్మలు ప్రత్యేకంగా శిక్ష లేకుండా కలిసిపోయి సామూహికంగా జరిగే సంఘటనలు మిక్స్ అయిపోతాయి. కొన్ని సంఘటనలు మాత్రము, కొన్ని పాపాలు మాత్రము నీ ప్రత్యేకించి తెలుస్తాయి. మనం చెప్పాము, ఒకటి మాత్రం పలానా క్యాన్సర్ రోగం వస్తుంది అంటే ఆ క్యాన్సర్ రోగానికి ఇదే కారణము అని చెప్పాము. అది ప్రత్యేకమైన కారణం. అంటే జీవితంలో ఇది ఫలానా క్యాన్సర్ రోగానికే కారణము అని అన్నాము అంటే, ఈ పాపం అన్నామంటే ఏ రకంగా సాంబార్లో ఇది వంకాయలని గుర్తించగలిగినామో ఆ రకంగా ఇది ఈ పాపము ఫలాంది అని మనం ప్రారంభంలో గుర్తించగలుగుతున్నాము. ఈ రకంగా కొన్ని సంఘటనలు మీ జీవితంలో, అంటే ఈ రకంగా వంకాయలను, కాయగూరలు, మిగతా వాళ్ళను మనకు అనుకున్నట్టు ఈ పాపానికి ఈ శిక్ష విధించబడుతూ ఉంది అని కొన్ని పాపాలు, కొన్ని పెద్ద పాపాలకు కొన్ని శిక్షలు ఈ విధంగా అమల్లోకి వస్తున్నాయని మనము చెప్పుకోగలుగుతున్నాము. ఈ రకంగా మనకు మన శరీరంలో జరిగేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని గుర్తింపబడుతున్నాయి, కొన్ని ఏమాత్రము గుర్తించుకోకుండా అవి అమలు జరుగుతున్నాయి. ఈ రకం కర్మ విధానం మన శరీరంలో జరుగుతూ ఉంది. ఈ కర్మ అనేటువంటిది ప్రతి మనిషి వెనుక ఉండి వాడు కష్ట సుఖాలు అనుభవించేదానికి ఆధారమైంది. ఆ కర్మను అనుసరించే ఆత్మ వాని ప్రేరేపించి నడిపించి వానికి సుఖ దుఃఖాలు అందిస్తూ ఉంది. ఈ రకంగా మనిషి చేసుకునేటువంటి కొన్ని పాపాలు ప్రత్యేకంగా నిలబడి ఆ ప్రత్యేకమైన శిక్షలుగా వస్తున్నాయి. అన్ని పాపాలు ప్రత్యేకమైన శిక్షలుగా రావడం లేదు.
కానీ ఇది ప్రపంచ సంబంధమైన విధానం. ఇది ప్రపంచ సంబంధంలో ఉండేటువంటి ఈ కర్మల విధానము. కానీ ఈ దేవుని విధానంలో చేసేటువంటి పాపాలు ఏ రకంగా ఉంటాయి, కర్మలు ఏ రకంగా ఉంటాయి, ఆ తర్వాత ప్రపంచ సంబంధంగా చేసే కర్మలు ఏ విధంగా ఉంటాయని లెక్కేసుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ప్రపంచ సంబంధమైన కర్మలు కానీ దేవునికి సంబంధించిన కర్మలు కాదు. దేవుని విధానంలో మనం పాపాలు చేస్తే అవి క్షమించబడినటువంటి పాపాలుగా పరిగణించబడతాయి. దానికి ఇటు అటు అని ఏమాత్రం లెక్కాచారం ఉండదు. అది చెడిపోయిన సాంబార్ ఉన్నట్టుంటుంది. మంచి సాంబార్ అయితే దాంట్లో రుచి ఉంటుంది, తర్వాత కాయగూరలు గుర్తిస్తావు, ఇంకోటి ఉప్పు పులుసు అన్నీ గుర్తించగలుగుతావు. కానీ చెడిపోయిన సాంబార్లో మాత్రము ఏమాత్రము గుర్తించడానికి వీలుండదు. అంతా ఒకటి రుచి అయిపోతుంది. ఏది పట్టుకున్నా అది చెడుగానే ఉంటుంది, రుచి ఏమాత్రం ఉండదు. ఆ రకంగా వాని జీవితము పూర్తి మామూలు ప్రపంచ జీవితం ఉన్నటువంటి వానికంటే వేరుగా మారిపోతుంది. అటువంటి వాని కర్మలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు చేసుకున్న ప్రపంచ సంబంధమైన పాపము అనుభవిస్తే అయిపోతుంది, కానీ దేవునికి సంబంధించిన పాపము అనుభవించినా అయిపోదు. అంటే ప్రపంచ సంబంధమైన పాపాలు అనుభవిస్తే అయిపోతాయి, దేవునికి సంబంధించిన పాపాలు అనుభవించినా అయిపోవు. ఎందుకు అయిపోవు అంటే, అది నువ్వు కొద్దిగా తిన్నా కానీ ఇంకా సారాన్ని పక్కన పెట్టుకుంటావు. అది ఎన్ని రోజులు తిన్నా అయిపోదు నీకు. అది ఏది చెడిపోయిన సాంబారు అదే తినాలి నువ్వు అన్నట్లు ఉంటుంది అన్నమాట. ఈ రకంగా లెక్కేసుకుంటే మనం భగవద్గీతలో కానీ బైబిల్లో కానీ ఖురాన్ గ్రంథంలో కానీ ఈ దేవుని ఎడలు చేసిన పాపాలు మాత్రం క్షమించబడవు అని చెప్పబడింది. అవి తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే అని ఉంది. అప్పుడు దీన్ని ఏమాత్రము క్షమాపణ లేదా అనే ప్రశ్న వస్తే, ఏమాత్రము క్షమాపణ లేదు, దైవ జ్ఞానం కూడా దీన్ని క్షమించదు. దైవ జ్ఞానము క్షమించేది ఏ దానికి? ఒక ప్రపంచ సంబంధమైన కర్మలు మాత్రము క్షమిస్తుంది, కానీ దైవికమైనటువంటి కర్మలను క్షమించదు అని చెప్పాము. అంటే దైవ సంబంధంగా చేసేటువంటి పాపాలను చాలా జాగ్రత్తగా మీరు మసులుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం పొరపాటు పడినా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి దాంట్లో. అది ఈ జన్మలో చేసుకుంది రేపు జన్మలో ప్రపంచ సంబంధమైన పాపాలు అనుభవించవచ్చు, అయిపోవచ్చు. కానీ ఈ దైవ సంబంధమైనటువంటి పాపాలు మాత్రము ఒక్క తూరి పాపం సంపాదించుకుంటే అది 2 యుగాల పర్యంతము అనుభవించాల్సి పని వస్తుంది. అంటే కొన్ని లక్షల సంవత్సరాల కాలము, అంటే నువ్వు జన్మిస్తూ మళ్ళా చస్తూ మళ్ళా జన్మిస్తూ మళ్ళా చస్తూ ఈ విధంగా నువ్వు అనేక జన్మల కాలము దాన్ని అనుభవించాల్సి పని వస్తుంది. ఇది చాలా పుస్తకాల్లో కూడా మనకు ప్రమాణంగా ఉంది. దేవుడు కూడా ఇదే విషయం చెప్పాడు. ఇప్పుడు మనం ప్రపంచ సంబంధమైన పాపాన్ని దైవ సంబంధమైన పాపాన్ని మనం లెక్కేసుకుని చూస్తే, క్షమించబడేటువంటి పాపము అనేటువంటిది ప్రపంచ సంబంధమైన పాపము, ఏమాత్రము క్షమించబడినటువంటి పాపం వచ్చి దైవ సంబంధమైన పాపము. నువ్వు ఈరోజు జ్ఞానం తెలుసుకుంటే అది ప్రపంచ సంబంధ పాపం ఏదైనా ఉంటే ఆ జ్ఞానం వల్ల ఆత్మశక్తి వల్ల ఆ పాపము తగ్గిపోయేదానికి అవకాశం ఉంది, అంటే లేకుండా పోయేదానికి అవకాశం ఉంది. కానీ అదే దైవ సంబంధమైన పాపం అయితే ఏమాత్రము లేకుండా పోయేదానికి అవకాశం లేదు. అంటే దైవ సంబంధమైన పాపం అంత గొప్పది, అంటే చాలా తీక్షణంగా ఉంటుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే దైవ సంబంధమైన పాపాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ సంబంధ విషయాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని కొంతమంది తెలుసుకున్నంత మాత్రాన మనం ఏమంటున్నామంటే, నాకు దేవుని జ్ఞానం అంతా తెలిసిపోయింది అని అనుకొని పూర్తి సమాచారం తెలియక ముందే మనం దాని గురించి, దేవుని సమాచారాన్ని గురించి మనం వక్రంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అని తప్పుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏముంది, ఆధ్యాత్మిక విద్య రీత్యా దేవుడు ఉన్నాడు, దేవుని విషయము ఎవరు చెప్పాలి అంటే గురువు చెప్పాలి, గురువు చెప్తే మనిషి వినాలి అని ఒక సూత్రం ఉంది. అంటే ఒకడు సంపాదించేవాడు, ఒకడు తినేవాడు.
సంపాదించేవాడు ఎవరి నుంచి, ఉద్యోగం చేసేవాడు ఎక్కడి నుంచి వస్తుంది నీకు జీతము? ఇచ్చే గవర్నమెంట్ ఒకటి ఉంది, గవర్నమెంట్ జీతం ఇస్తూ ఉంది. వీడు మధ్యలో పని చేస్తున్నాడు. ఎవరిని సాకుతున్నాడు? ఇంట్లో ఉండేవాళ్ళు 10 మందిని సాకుతున్నాడు. అంటే ఇంట్లో వాళ్ళు లేకపోతే వీడు ఉద్యోగం చేసే అవకాశమే లేదు. అర్థమైందా? తర్వాత ఉద్యోగం చేసేవాడు లేకపోతే ఆయన జీతం ఇచ్చే అవకాశము లేదు, వీళ్ళు బ్రతికే అవకాశము లేదు. ఈ రకంగా ఒకదానికి ఒకరికి లింక్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని వివరంగా చెప్పుకుంటే మనిషి, గురువు, దేవుడు. దేవుని విషయం గురువు చెప్పాలి, గురువు చెప్తే ప్రజలు వినాలి. ప్రజలు లేకపోతే గురువు అవసరం లేదు కదా. ఎవరు చెప్తాడు? చెప్పాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? కాబట్టి ఒకటి ఆప్షన్ అయితే ఇద్దరు ఏం ప్రయోజనం లేదు, మిశ్రమ లేదు. అంటే గురువు దేవుడు ఏం అవసరమే లేదు మనిషి లేకపోతే. లేదు గురువు లేకపోతే దేవుడు డైరెక్ట్గా మనిషికి చెప్పడు. అర్థమైందా? లేదు ఇప్పుడు గురువు లేకపోతే మనిషి దేవుడు అసలు సంబంధం లేకుండా పోతుంది, అట్లా కూడా అవితే తప్పు అవుతుంది. లేదు దేవుడా లేడనుకోండి, ఇంక దేవుడా లేకపోతే ఇంక చెప్పే సమాచారమే లేదు గురువు మనిషికి. కాబట్టి ఈ రకంగా ఎట్లు లెక్కేసుకున్నా కానీ ముగ్గురు ఉంటేనే ఈ పని జరిగేది అన్నమాట. కానీ ఇప్పుడు గురువు లేకుండా మనిషి లేకుండా దేవుడు, దేవుడు లేకుండా గురువు, గురువు లేకుండా ఈ రకంగా మనం అన్నింటి ఒకదాన్ని ఒకటి తీసివేసుకొని చూస్తే అది ఆధ్యాత్మిక విద్యలో సరైన విధానం కాదు అని చెప్పుకోవాలి మనము. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది గురువుతో అవసరం లేదు, దేవుడు ఉన్నాడని తెలిసిన తర్వాత దేవుడిని మనం డైరెక్ట్ నమ్ముకుంటాము సరిపోతుంది, గురువు మధ్యలో ఎందుకు అని అడుగుతున్నారు అనమాట. కొంతమంది జ్ఞానం తెలుసుకున్న తర్వాత గురువు కూడా మనలాంటి మనిషే కదా, ఆ మనలాంటి మనిషి దగ్గర మనం పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన చెప్పేది కూడా దేవుడు ఉన్నాడనే కదా చెప్పేది. ఆ దేవుడు ఉన్నాడని తెలిసిపోయిన తర్వాత ఈ మనిషితో మనకు అవసరం లేదు, ఆ దేవుడినే మనం నమ్ముకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు గురువు లేకుండా దేవుడు మనిషే అయిపోతారు. గురువుతో మనకు అవసరం లేదు అని మనిషి అనుకుంటున్నాడు. అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఇద్దరు అయిపోతారు, ఒకరు లేరు. ఒకరేమిటి దేవుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా మనిషికి ఏది తెలియజెప్పడు. మనిషి దేవుని ద్వారా డైరెక్ట్గా ఏది తెలుసుకోలేడు. ఎవరి ద్వారా తెలుసుకోవాలి? మధ్యవర్తి కావాలి. ఎవరు? గురువు అనే వాడు ఉండాలి అనమాట. కుమారునికి తల్లి ఉంటేనే తండ్రి విషయం తెలిసేది. తండ్రి విషయము తల్లి ద్వారా కొడుకు తెలుస్తుంది. పలాని వాడు తండ్రి అని చెప్పాలి అంటే తల్లి ఉండాలి. అదేవిధంగా పలానా వాడు దేవుడు అని నీకు తెలియాలి అంటే మధ్యలో గురువు ఉండాలి. గురువు లేకపోతే పలానా వాడు దేవుడు అని చెప్పేవాడు లేకుండా పోతాడు. సరే, గురువు అవుతురు చెప్పాడు కదా భూమి మీద పలానాడు దేవుడని, వాణ్ణి నమ్ముకుందాం, గురువుతో మనకు పని లేదు అనుకుంటే చట్ట విరుద్ధమవుతుంది. త్రైతము అనే మాట చెడిపోతుంది. ఈ ముగ్గురు పురుషులు ఏ విధంగా ఉన్నారో ఈ విధంగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఏ విధంగా అయితే ఉందో ఆ రకంగా తెలుసుకునేవాడు, తెలియజెప్పేవాడు, తెలుసుకునే సారాంశం కలిగినటువంటి వాడు ఒకటి దేవుడు, తెలియబడేవాడు ఒకడు ఉండాలి. ఈ రకంగా ముగ్గురు ఉన్నప్పుడే ఈ ధర్మము సక్రమంగా నెరవేర్చబడుతుంది. మొట్టమొదట గురువు ద్వారా మనం కొంత జ్ఞానం తెలుసుకున్న తర్వాత గురువును తీసేసి దేవుని జ్ఞానాన్ని మేము తెలుసుకుంటామన్నా కూడా ధర్మవిరుద్ధమవుతుంది. అటువంటి ధర్మవిరుద్ధమైన పనులు చేసినప్పుడు ఏమవుతుంది? మనకు అది దేవుని మార్గంలో మనము అక్రమ మార్గంగా నడిచినట్టు అవుతుంది. ఆ అక్రమ మార్గం ద్వారా మనకు పాపము సంభవిస్తుంది. అది దేవుని ఎడల చేసినటువంటి, దేవుని మార్గంలో చేసిన పాపం అవుతుంది. ఆ పాపము క్షమించరానిది అవుతుంది. క్షమించరానిది అని పాపం అంటే దేవుని దూషిస్తేనే వచ్చేది అంటే దేవుడిని దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది? డబ్బులున్నప్పుడు దూషించవు. డబ్బులు దండుకున్నప్పుడు దేవత పని లేదు, దూషించే పని లేదు, ఇంకో పని లేదు.
డబ్బులు తక్కువ ఉన్నప్పుడు అయితే వాడు పనికి వాళ్ళవాడు దేవుని దగ్గర న్యాయం లేదు, ఏమి లేదు, దుర్మార్గునికి అంతా బాగా తండ్రికి డబ్బులు ఉంది, నాకు డబ్బులు లేదు దూషిస్తాడు. వాడు కారణం పెట్టి దూషిస్తున్నాడు. అట్లా దూషించడం కాదు. ఎందుకంటే ఫలానావాడు దేవుడు అని తెలియదు కాబట్టి వాడు ఉన్న పేరు చెప్తున్నాడు, ఫలానావాడు దేవుడు అని తెలియదు వానికి. అజ్ఞాని, పూర్తి అజ్ఞాని, వాడు ఏ మార్గం తెలియనప్పుడు దూషించినా అది అజ్ఞానం అంటే పాపంగా లెక్కించబడదు. కానీ అంతో ఎంతో జ్ఞానం తెలిసి దేవుడు ఉన్నాడని తెలుసుకొని ఆ దేవుని దూషిస్తే తప్పనిసరిగా అది పాపంగా లెక్కించబడుతుంది. అందువల్ల త్రైతము అంటే 3 విధానము ఏదైతే ఉందో ఆ 3 విధానం తప్పనిసరిగా దేవుని మార్గంలో అమలు జరిగి తీరాలి. అమలు జరగకపోతే అది మనకు ధర్మ విరుద్ధమవుతుంది. ధర్మ విరుద్ధమైనప్పుడు దానికి సంబంధించిన పాపము తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ ఒక మనిషిని ఇంకో మనిషి ఆధారం చేసుకొని దేవుని తెలుసుకునేదానికి అవకాశం ఉందా అని అంటే ఉంది. అప్పుడు ఆ ఉంది అనేదానికి ఏ మనిషి ద్వారా తెలుసుకునేదానికి అవకాశం ఉంది అని ప్రశ్న వేసుకుంటే గురువు ద్వారా తెలుసుకునేదానికి అవకాశం ఉంది. అంటే గురువు ఎవరు అంటే ఎవరు అని చెప్పేదానికి ఎక్కడ అవకాశం లేదు. అంటే గురువు అనేది ఎవరో తెలియకపోతే నువ్వు ఎలా తెలుసుకుంటావు? గురువుని ఎలా ఆశ్రయిస్తావు? గురువుని ఎలా విసర్జిస్తావు? ఇలా ఆశ్రయిస్తే పర్వాలేదు, ఆశ్రయించకుండా ఎలా వదిలేస్తే నీకు పాపం వస్తుంది, ఫలానా తెలిస్తే కదా అని మన ప్రశ్న వస్తుంది అన్నమాట. అంటే గురువు తెలియబడేటువంటి వాడు కాదు, కానీ నీకు తెలియజెప్పేవాడు గురువు. నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఫలానా వాడు గురువు అని నీకు తెలియాల్సిన అవసరం లేనే లేదు. నీకు ఏమంది తెలుసుకోవాలని ఇష్టం ఉంటే నీకు తెలియజెప్పేవాడు గురువు. వాడు ఏ రూపంలో చెప్పవచ్చు, ఎప్పుడైనా చెప్పవచ్చు, ఎటైనా చెప్పవచ్చు. వాడు చెప్పినాడు గురువు అని నీకు తెలియదు. ఎందుకంటే చాలామంది గురువుల్లో వాడు కలిసిపోయింటాడు. ఎవడని వాళ్ళు చెప్పని విధానం నీకు తెలియజేసిపోతాడు, అతను గురువు అన్నమాట. ఈ రకంగా గురువు నీకు తెలియబడు, కానీ గురువుకు నువ్వు తెలియబడతావు. కాబట్టి నీకు ఏది అవసరమో గురువు నీకు అందిస్తాడు, కానీ నువ్వు ఎవరి ద్వారా తెలుసుకోవాలో గురువు అనేటువంటి వాడు నీకు తెలియబడు. నువ్వు తెలుసుకునేదానికి అవకాశం కూడా లేదు. అట్లా కొంత తెలుసుకున్న తర్వాత ఆ భావన అంటే గురువు అనేటువంటి వాడు ఎవడని తెలియదు, కానీ గురువుతో నాకు పనే లేదు అని అనుకుంటే మాత్రము తప్పనిసరిగా అది అధర్మమవుతుంది. గురువు ద్వారానే నేను తెలుసుకోవాలి అని అనుకుంటే వాడు ఎవడైనా కానిలే, ఏ గురువు అయినా కానీ మనకు అంటే ఏ రూపంలో ఉన్నటువంటి వాడైనా కానీ మనకు తెలియజేస్తే అలా తెలియజేసినటువంటి జ్ఞానం నీకు అర్థమవుతుంది. అది నీ ప్రశ్నకు జవాబుగా ఉంటుంది. అప్పుడు నీకు అసలైన జ్ఞానం తెలియబడుతుంది. కానీ ఎవరు చెప్పాలని కూడా నీకు గుర్తింపు లేకుండా పోతుంది. అదేనా ఫలాని వ్యక్తి గురువు అని అనుకోకుండా కానీ గురువు ద్వారా తెలుసుకోవాలనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఉండాలి మనిషికి. అది ధర్మం అవుతుంది. అటువంటి దాంట్లో పొరపాటు పడితే క్షమించడానికి పాపం ఏర్పడుతుంది. ఈ పాపం ఎటువంటిది అంటే తప్పనిసరిగా 2 యుగాల పర్యంతం అనుభవించాల్సి పని వస్తుందని తేల్చి చెప్పారు. కాబట్టి మనం 2 యుగాల పర్యంతం మనం అనుభవించేదానికంటే మనం జాగ్రత్త కలిగి జ్ఞాన విషయాల్లో మనసులుకోవడము చాలా మంచిది. ఆ లెక్క ప్రకారం పోతే ఇప్పుడు మనం ఈ జ్ఞాన విషయాల దగ్గరికి వచ్చిన తర్వాత అంటే భగవద్గీత కానీ, ఖురాన్ గ్రంథం కానీ, తర్వాత బైబిల్ గ్రంథం కానీ వాటి మనం తీసుకొని చూస్తాము. అంటే ఇది దేవుడు చెప్పినటువంటి దేవుని విషయాలు అందులో ఉన్నాయి, గురువు చెప్పినటువంటి గ్రంథాలు. అర్థమైందా? గురువు ఫలానా అని తెలియదు, ఎవరో రాసిపోయారు. కానీ గురువు ద్వారా వచ్చినటువంటి అంటే ఒక మనిషి ద్వారా వచ్చినటువంటి గ్రంథాలు. ఆ గురువు ఒత్తుడు వచ్చిపోయినాడు, అప్పుడు మనకు అనుకోలేదు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కానీ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి గ్రంథాలని మనకు తెలిసిపోతున్నాయి. అంటే దేవుడు నీకు డైరెక్ట్గా ఈ విషయాలు అందించలేదు, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అందిస్తున్నాడు. ఆ గ్రంథాల విషయాల్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఆ విషయాల్లో వక్రీకరించుకొని తెలుసుకున్నా కానీ అంటే వక్రీకరించుకొని తెలియజెప్పితే అది 10 మందికి వక్ర మార్గం అయిపోతుంది. కాబట్టి దాంట్లో పాపం వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ పాపము
నువ్వు ఎంత వేడుకున్నా క్షమించబడదు అని కొన్ని గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. ఈ రకంగా మనం లెక్కేసుకుంటే సరే, చాలా కష్టమైంది, చాలా భయంకరమైంది ఏది? ఈ దేవుని ఎడల చేసేటువంటి పాపము. అందువల్ల దేవుని జ్ఞానం దగ్గర కానీ, దేవుని జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తులను కానీ మనం చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర మెలగాలి. కానీ దాన్ని ఏ రకంగా నిర్ణయాలతో మనము దూషించిన కానీ, చిన్నగా భావించి మాట్లాడడం కానీ జరగకూడదు. ఇది మనం ఈ తారతమ్యం అంటే ప్రపంచ జ్ఞానానికి పరమాత్మ జ్ఞానానికి మనం తారతమ్యం అంటే చెప్పుకొని, ప్రపంచ విషయాల్లో వచ్చే పాపానికి దేవుని విషయాల్లో వచ్చే పాపానికి మనం దాని యొక్క తేడాలు చెప్పుకున్నాం ఇంతవరకు. సరే, ఇప్పుడు మనిషి అంటే ఏ పాపాన్ని సంపాదించుకుంటున్నాడు, ఏ పాపాన్ని చేస్తే మనం అంటే ఏ పాపాన్ని చేయకుంటే దేవుని వద్దకు పోతాము అని లెక్కేసుకుంటే, ఇది మనం చెప్తున్నాం కదా, ఏ పాపం చేస్తే ఏ కర్మ అంటే ఏ బాధ అనుభవిస్తారనే విధానం కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు మనం కూడా చెప్పడం లేదు ఈ పని చేస్తే ఈ కర్మ అనుభవించడానికి దానికి లేదు. మనం చేసుకునే కర్మ అంతా ప్రారంభ కర్మ ఏర్పడే రోజు అంటే నువ్వు పుట్టే రోజు అది మిక్స్గా తయారై వస్తుంది. అటు తయారైనటువంటిది మీరు కొన్ని చోట్ల సామూహికంగా నీకు జరుగుతూ ఉంది. ఆ రకంగా జరగడమే మనకు ప్రారంభ కర్మగా తయారవుతుంది. కానీ కొన్ని కర్మలు మాత్రం కొన్ని భయంకరంగా ప్రత్యేకించి నీ ఎడలు వస్తున్నాయి. అది ప్రపంచ విధానంలో కూడా ఉన్నది. ఆ ప్రపంచ విధానంలో కాకుండా పరమాత్మ విధానంలో కూడా ఈ విధంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కర్మ లేని మనిషి ఎవడున్నాడా భూమి మీద? లేడు. అందరూ కర్మ ఉన్నటువంటి వాళ్ళే. కర్మ ఉండే మనం పుట్టామన్నమాట. ఆ కర్మలో చాలా తేడాలు ఉన్నాయి కాబట్టి ఒకడు రాజుగా ఉన్నాడు, ఒకడు మంత్రిగా ఉన్నాడు, గుమస్తాగా ఉన్నాడు, ఇంకోటి కష్టపడిపోతున్నాడు, ఒకటి సుఖపడిపోతున్నాడు. ఈ రకాల కర్మలన్నీ మనిషి సంపాదించుకొని అంటే ఆ కర్మల యొక్క అనుభవాన్ని జీవిస్తున్నాడు. ఈ కర్మల యొక్క అనుభవాన్ని ఎవరు అనుభవింపజేస్తున్నారు అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు? ఆత్మ చేస్తూ ఉందని చెప్పుకున్నాము. ప్రతి కర్మను అనుభవింపచేసేది ఆత్మ. అంటే అటువంటి కర్మలను అనుభవింప చేయకుండా తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండేది. దీనివల్ల ఉంది ఆత్మ వల్లే తప్పించుకోవచ్చు. ఆత్మ ఎటువంటి కర్మలు తప్పిస్తుంటే ప్రపంచ సంబంధించిన కర్మలు మాత్రం తప్పించగలుగుతుంది. దేవునికి సంబంధించిన కర్మలు మాత్రం తప్పించలేదు. తర్వాత ప్రపంచ సంబంధమైన కర్మలు కూడా కొన్ని ప్రత్యేకమైన కర్మలు ఉంటాయి. అవి ప్రత్యేకంగా కనిపించేట్టుగా మనకు తెలియబడతాయి. అర్థమైందా? అవి కొన్ని ప్రత్యేకమైన గొప్ప కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేకంగా మన జీవితంలో కనిపిస్తాయి. మనకు మనకు లోపం వచ్చిందనుకోండి, అది ప్రత్యేకమైన కర్మ. అంగవైకల్యం వచ్చిందనుకోండి, అది ప్రత్యేకమైన కర్మ. అంటే ఇది అన్నీ మిక్స్ అయ్యి జరిగేది అందరితో సమానంగా జరిగేది కాకుండా అందరికీ లేని నీకు జరుగుతుంది. ఈ రకంగా ప్రతి మనిషికి కర్మలు ఉన్నాయి కాబట్టి మనం ఒకే ఒక విధానం నేర్చుకోవాలి. ఆ కర్మల్లో పోగొట్టుకునే విధానాన్ని మనము నేర్చుకోవాలి. కర్మలు పోగొట్టుకునే విధానాన్ని నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? దేవుడు నీ కర్మలు క్షమించేవాడు అన్నాడు. నీ కర్మలు క్షమించేవాడు అనేది ఒక గ్రంథంలో రాస్తే దేవుడు ఏం చెప్తాడంటే, నీ కర్మలు నేను డైరెక్ట్గా క్షమించను, నా జ్ఞానం నీ కర్మలు క్షమిస్తుంది అని చెప్పాడు. అంటే దేవుడు క్షమించేవాడు అన్నా కానీ దేవుని జ్ఞానమే మనిషి కర్మలు క్షమిస్తుంది అని. ఏ మనిషి అయినా కానీ దేవుని జ్ఞానం తెలియకుండా కర్మలు పోగొట్టుకునేదానికి అవకాశం లేదు. ఒకరికి ఒక రోగం వచ్చింది, ఆ రోగం కోసం ఒక తెలిసిన వైద్యం అంటే ఒక వ్యక్తి దగ్గరికి పోయి అడిగితే, నువ్వు ఆంజనేయ స్వామికి 40 రోజులు నువ్వు ఈ గుడి చుట్టూ ప్రదర్శన చేస్తే ఈ రోగం పోతుంది అని చెప్తారనుకోండి. అంటే మనం అలా చేస్తే పోతుందా అంటే కర్మ అనుభవించింది తప్పించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ పోతే జ్ఞానం వల్ల పోలే, కానీ అది భక్తి వల్ల పోదు, ప్రదర్శన వల్ల పోదు. లేదు 10 కొబ్బరికాయలు కొడుతున్నావు, లేకపోతే ఇంకోటి ఏదైనా నువ్వు ఇటువంటి ప్రక్రియలు ఏది చేసినా కానీ అది పోయేదానికి అవకాశం లేదు. అందువల్ల మనిషి తన కర్మలు పోగొట్టుకోవాలి అంటే బయట ఆచరణలు చేసేదానికంటే అంతర్ముఖంగా దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని ముందుకు సాగిపోతే బాగుంటుంది. మేము చెప్తుంటాం, ఏం చేస్తుంటామంటే దేవుడు
మన కర్మలు ఎలా క్షమించగలుగుతాడు అంటే భగవద్గీతలో ఒక భక్తి యోగము అనే దాంట్లో ఓ మాట చెప్పాడు అనమాట. నా సేవ చేయండి, దానివల్ల మీరు కర్మలు పోగొట్టుకోవచ్చు, ముక్తి మీకు వస్తుంది అని చెప్పాడు అనమాట. నువ్వు ఈ యోగము ధ్యానము ఇవన్నీ అంటే ఇవి చేసేదానికి అసమర్థమైనా కానీ అభ్యాసో అసమర్థోపి అంటే నువ్వు ఇవన్నీ పనులు చేసేదానికి అసమర్థం అయితే చేత కాకపోతే మదర్థమపి కర్మ అని అంటే నా కోసం నువ్వు పనులు చెయ్యి. నా కోసం పనులు చేస్తే ఆ రకంగా అయినా నీకు కర్మలు పోయి మోక్షం వస్తుందని చెప్పాడు అనమాట. అంటే కర్మలు పోయేదానికి అవకాశం ఉందని చెప్పాడు. అర్థమైందా? నా కోసం పనులు చెయ్యి అన్నాడు, కానీ నన్ను పూజించు అని చెప్పలేదు. నన్ను పూజిస్తే నీ కర్మలు పోతాయి అని భగవద్గీతలు ఎక్కడా చేయదు. నన్ను ఆరాధిస్తే నీ కర్మలు పోతాయి అని చెప్పలేదు. అర్థమైందా? నా జ్ఞానం వల్ల నీ కర్మలు పోతాయి అని చెప్పాడు అనమాట. నా జ్ఞానం వల్ల నీ కర్మలు పోతాయి. అంటే నేను చేసేటువంటి పని చేస్తే, నా కోసం నువ్వు పని చేస్తే కూడా నీ కర్మలు పోతాయి. నేనేం చేసే పని భూమి మీదకి వచ్చి జ్ఞానాన్ని తెలియజేశాను. ఆ జ్ఞానాన్ని తెలియజేసేదంటూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నువ్వు చేయగలిగితే అప్పుడైనా నీ కర్మలు పోయేదానికి అవకాశం ఉంది. లేకపోతే నీ కర్మలు పోయేదానికి ఎటువంటి అవకాశము లేదు. అందువలన మనం ఏం చెప్తామంటే గుడిలో ఒక దేవుని పెట్టుకున్నాం, ఆ దేవుని దగ్గర పూజలు చేసి చాలా గొప్పవారు నువ్వు. ఆ రోజు కంసుని చంపినావు, అంతకుముందు వాళ్ళ మామని చంపినావు, అంతకుముందు వాళ్ళ అల్లుని చంపినావు, అంతకుముందు ఇంకొకరిని చంపినావు, ఇంకా పెద్దవాని నువ్వు, తర్వాత అర్జునుడికి కూడా జ్ఞానం చెప్పినావు అని మనం ఏం చెప్పామంటే అంతా ఆయన పొగుడతాం అనుకో. పొగిడితే ఆయనకి ఏం లాభం వస్తుంది? ఆయన పని చేసినట్టు కాదు కదా, కాకపట్టినట్టు. దేవుణ్ణి కాకంటారు చూడు, ఎడుతుంది అదనమాట. అంటే ఆయన ఉబ్బించినట్టు బయలుపోతాడులని. ఆయన ఉబ్బిపోయేవాడు కాదు మనం ఉబ్బిస్తే. మనం పొగిడితే ఆయన ఉబ్బిపోయేవాడు కాదనమాట. కాబట్టి నన్ను పొరపాటుగా నన్ను మోసం చేయాలని చూస్తావు. నీలో భక్తి ఎంత ఉందో చూసుకో. నువ్వు నా జ్ఞానం ఎంత ఉందో తెలుసుకో. నేను జ్ఞానం చెప్తే నా జ్ఞానం తెలుసుకో. నేను పుస్తకాలు గ్రంథాలు ఇస్తే ఇస్లాం మతంలో ఖురాన్ ఇచ్చాను, క్రైస్తవ మతంలో బైబిల్ ఇచ్చాను, హిందూ మతంలో భగవద్గీత ఇచ్చాను. దాన్ని మాత్రం పక్కన పెట్టి నువ్వు పెద్దోని సన్నోని పుట్టోని పొడుగోని అని మొక్కితే నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను. నేను మీరు ఏమైనా పొడగడండి, మీ పొగడ్తలకు నేను లొంగిపోను అని అంటాడు. అంటే మన కర్మలు ఏమాత్రం తీసివేయబడవు. అర్థమైందా? కొంతమంది ఏమంటారంటే దేవుని పని ఏం చేయొద్దు, ఆడ పూజ చేయొద్దు. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ ఒక పని ఉంది, ఈ దేవుని కార్యక్రమానికి సంబంధించిన పని, ఈ పని మనం చేస్తాము అని అంటాం. కరెక్ట్, అప్పుడు పూజ ఉంది. మా పూజ ఏం చేస్తాం? దేవుని పూజ చేయొద్దండి, పని చేయండి అని చెప్తాం. కొంతమంది ఏమంటే తన పనిని చేయించుకునే దానికోసం పూజ దగ్గర కొట్టిస్తున్నాడని కొంతమంది అనుకుంటారు. అంటే తన పని నా పనే కాదు కదా దేవుని పనిది, అంటే పని జరిగేదానికోసం పూజను కూడా ఎగరగొట్టిస్తున్నాడు దేవుని పూజను అని అనుకుంటారు. కానీ మనం ఏమంటున్నామంటే పూజ ఎగరగొట్టినా పర్వాలేదు కానీ దేవుని పని చేయాలా. పూజను పూజ చేస్తే దానివల్ల దేవునికి ఏం లాభం రాదు. నువ్వు లాభం వస్తావని నువ్వు అనుకుంటున్నావు, నీకు కూడా రాదు, నీకు రాదు, ఆయనకు అందుకు రాదు. నువ్వు ఆయన మభ్యపరిచి నువ్వు గొప్పని అది ఇది అనుకుంటే ఆయన ఎట్లా గొప్పడే నాకు తెలుదా, నేను గొప్పడే నువ్వు చెప్తానో నాకు తెలిసేది. కాబట్టి నువ్వు చెప్పే మాటలు నేను లొంగిపోను అని ఆయన ఏం చేస్తాడంటే నీ మాటలు పట్టించుకోడు. నువ్వు దినాము ఆయన గొప్ప 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 అంటున్నావు అనుకో. గొప్ప గొప్ప అంటే ఒక రోజు అయినా పర్వాలేదు, 2 రోజులైనా పర్వాలేదు. దినాం అనేది ఏముంది? దినాం నేను వెళ్ళిపోతాననే, కానీ అట్లా నేను వెళ్ళిపోను, మీ పొగడ్తలకు లొంగిపోను, మీకు పొగడ్తలకు మోసపోను. మీరు జ్ఞానం తెలుసుకోండి, నా జ్ఞానం వల్ల మీకు కర్మలు పోతాయి అని ఆయన చెప్పాడు. కానీ జ్ఞానం తెలుసుకోండి, నన్ను పొగిడితే మీ కర్మలు పోతాయని చెప్పాడా? ఏ గ్రంథంలో కూడా లేదు. ఈ రకంగా వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ జ్ఞానాన్ని తెలుసుకునేదానికే 10 మంది తెలుసుకునేదానికే మనం ప్రత్యక్షంగా కొన్ని పనులు చేసినా పరోక్షంగా కొన్ని పనులు చేసినా అవి జ్ఞానాన్ని అభివృద్ధి కోసమే పని జరుగుతుంది, కానీ ఇంకోటి కాదు. దానివల్ల మన కర్మలు పోయేదానికి అవకాశం ఉంది. అందువల్ల మీరు చేసేటువంటి పూజలు కూడా రద్దు చేయించి ఏం చెప్తున్నాం? మనం పనులు చేయండి చెప్తున్నాం.
మదర్థమపి కర్మాని కుర్వాన్ సిద్ధి మాప్యసి అంటాడు. అంటే నా కోసం పనులు చేస్తే తప్పనిసరిగా మీకు సిద్ధి లభిస్తుంది, అంటే మోక్షం వస్తుంది, నా వరకు మీరు చేరవచ్చు అని దేవుడు చెప్పాడు. నా కోసం పనులు చేస్తే అని అంటే ఏం పని ఏమిటిది ఆయన కోసం చేసేది? ఆయన భూమి మీదకి వచ్చి ఏం పని చేశాడో తన జ్ఞానాన్ని తెలియజేశాడు ఆయన. కాబట్టి ఆయన జ్ఞానాన్ని తెలియజేసేటువంటి పని చేస్తే ఆయన పని అవుతుంది. ఆయన పొగిడే పని చేస్తే ఏమవుతుంది? మనం ఆయన మోసం చేసినట్టు అవుతుంది. అంటే ఆయన తెలుసు ఆయన ఎంత వాడేది. నువ్వు 10 తూర్లు పొగుడు, రోజుకొచ్చి 20 తూర్లు పొగుడు, ఆయన ఎట్లుండేవాడు అట్టే ఉంటాడు. కానీ కొంత లావు కావడం కానీ నువ్వు సన్నగావడం కానీ ఏమాత్రం జరగదు. నువ్వు పొగిడితే లావు అవుతాడా? పొగడకపోతే సన్నగవుతాడా? ఏమి లేదు, ఆయన ఎట్లుండేవాడు అట్లే ఉంటాడు. కానీ నీ కర్మలు పోగొట్టుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆయన పని చెయ్యి, ఆయన జ్ఞానం తెలుసుకో. అప్పుడు నీ కర్మలు పోయేదానికి అవకాశం ఉంది. నా జ్ఞానం వల్ల నీ కర్మలు పోతాయి. ఒకవేళ నా జ్ఞానం తెలుసుకొని నువ్వు ఆచరణ చేసే అవకాశం లేకపోతే, అటువంటి దాంట్లో అసమర్థం అయిపోతే నువ్వేం చేయాలి? నా పని చెయ్యి. అంటే ఏం పని చేయాలి? నేనేం చేశాను? భూమి మీదకి వచ్చి 10 మందికి ఈ జ్ఞానాన్ని తెలియజేసిపోయాను. ఆ పనినే నువ్వు తెలియజేయి. అప్పుడు నీకు కూడా ఈ కర్మలు పోయి మోక్షం లభించడానికి అవకాశం ఉంది. అంటే ఇటువంటి అదే మన ప్రతి మనిషి కర్మలు పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి? జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం తెలియకుండా ప్రార్థన చేస్తా, పూజ చేస్తా అంటే అది ఏం ప్రయోజనం లేదు చెప్పాం. నువ్వు పూజ చేయొద్దు, పూజలోని అర్థం తెలుసుకో. ఒకరోజు ఓ పని నిమిత్తము అందరినీ పూజ ఎగరగొట్టి ఇక్కడ రాండి అని చెప్పాం. అంటే ఈయన పూజ, దేవుని పూజ కూడా ఎగరగొట్టి రమ్మన్నాడు. ఈయనకి ఎంత అహంకారం, ఎంత పొగురు, అంటే ఎంత అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటే, నేను ప్రవర్తించేది ఏమాత్రం అధర్మం కాదు, దేవుడు చెప్పిన జ్ఞానం ప్రకారం ప్రవర్తిస్తున్నాను, దేవునికి పొగడ్తలు ముఖ్యం కాదు, ఆయన పని ఆయనకు ముఖ్యము. అందువల్ల మనం ఏం చేయాలి? ఆయన పని చేసేదానికే మనం పూనుకోవాలి, కానీ ప్రార్థనలు చేసేదానికి పూనుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆయన పని చేయకుండా, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఆయన ప్రార్థించేదానికి మొదలు పెడతారు. అంటే పోడేదానికి, నువ్వు అంతటో నువ్వు ఇంతటో. ప్రార్థన అంటే అదే కదా, కీర్తన అంటే కీర్తించేదానికి. ఆయన గొప్పవాని నువ్వని మనం ఏం చేస్తాము? ఆంజనేయ దండకం చదివితే అదే కదా. ఆ లంక, దానికి లంకకి ఎగిరినావు, సముద్రాన్ని ఎగిరినావు, చాలా బలాఢ్యునివి, పొడవైన కాళ్ళు, పొట్టైన తలకాయ ఉండేవని, ఇది ఏదో ఒకటి చెప్తాడు అనమాట. ఈ రకంగా పొగడ్తలు పోవడమే ఓ దండకము లేదా కీర్తన అంటారు. అటువంటి దేవునికి ఏమాత్రం సరిపోవు. ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన జ్ఞానాన్ని ప్రచారం చేయగలిగితే అది దేవునికి ఇష్టమైన పనిగా ఉంటుంది. ఎవడైతే తన జ్ఞానాన్ని ప్రచారం చేయగలుగుతాడో, ఎవడైతే తన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడో అది తనకి ఇష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమాత్రం పొరపాటు పడినా, దేవుని జ్ఞానాన్ని తప్పుగా వివరించినా, కానీ దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం తక్కువ విలువగా చూసినా కానీ అది పాపంగా పరిగణించబడుతుంది. అర్థమైందా? అంటే కొంతమందికి దేవుని జ్ఞానం విలువ తెలియదు. నేను పంటి డాక్టర్ దగ్గరికి పోయినా ఈ మధ్యన. పంటి డాక్టర్ దగ్గరికి పోతే ఆయన పరిచయమైనటువంటి వ్యక్తే. అంటే ఆ పరిచయం దగ్గరికి పోతే ఆయన పోతారే, ఆయన ఏం చెప్తున్నాడంటే, అంత సోమరిపోతులు అవుతున్నారు దేశం అంతా అంటున్నాడు. అంటే నన్నే అంటున్నాడు ఆయన. సో అంటే ఈ పని పాడు చేయకుండా సోమరిపోతులు అవుతున్నారు, ఈ జ్ఞానం అది ఇది అని అంటున్నాడు. అది నాకు అర్థమవుతాను, ఈయన నన్నే అంటున్నాడు సోమరిపోతుడని. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని గంటలు పని చేసి హాయిగా నిద్రపోతున్నారు. అంటే ఇప్పుడు నాకు పనులు ఎక్కువ అల్లాడుతున్నాయా, నిద్ర మేలుకుంటే దానివల్ల అల్లాడుతున్నాయో చూడు నేను. అంటే నిద్ర మేలుకుంటే ఎందుకు అల్లాడుతాయని అడిగినాడు. అంటే నిద్ర మేలుకుంటే పనులు అల్లాడు అని. అంటే ఏమో అట్లా ఏమన్నా అంటే మనకు తెలియాలి కదా సోమరిపోతులా కాదని. మేము పండుకునేది గంట అరగంటే, కాబట్టి అట్లా ఎక్కువసేపు మేలుకుంటే దాని వల్ల పని చేసేదాని పనులు ఏమైనా అల్లాడతాయేమో, అట్లా ఏమన్నా చూడు అంటే, అంతసేపు మేలుకుంటారా మీరు అంటే, మళ్ళీ మీరు అంటే మాకంటే సోమరిపోతులు చాలాసేపు పండుకుంటా అంటారు, మేము అట్లా కాదు చెప్పు.
వాళ్ళకేమైనా గట్టిగా ఉంటాయేమో, మాకేమో ఊడిపోతాయేమో అని. ఈ రకంగా ఏం చేస్తారంటే కొంతమంది తెలియకుండా జ్ఞానం వీడలో చులకన భావంతో చిన్న చూపుగా మాట్లాడుతుంటారు అన్నమాట. అంటే అది పద్ధతి కాదు. దేవుని జ్ఞానాన్ని కించపరిచినట్టు అవుతుంది. దేవుని జ్ఞానం చాలా గొప్పది అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి మాయలో మంత్రాలు వచ్చేసి డబ్బు సంపాదించుకుంటామంటే మనం ఆ విధంగా మాట్లాడచ్చు. నిజమైన జ్ఞానం తెలిసిన చోట మనం ఆ విధంగా మాట్లాడితే ఏమవుతుంది, అది తప్పుగా లెక్కించబడుతుంది. ఆ రకంగా లెక్కించబడితే అది మనకు పాపం అవుతుంది కానీ ఇంకో రకంగా అది. అందువల్ల దేవుని ఎడల పాపం సంపాదించుకోవడానికి మనం పని చేయకూడదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. దేవుని జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే మన కర్మలు పోయేదానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా దేవుని జ్ఞానాన్ని కొంత తెలుసుకొని సంపూర్ణంగా తెలియకముందే వాళ్ళు నాకు అంతా తెలుసు అనుకోవడం కూడా కొంత పొరపాటు అవుతుంది. దేవుడు కొన్ని మూల గ్రంథాల్లో ఏం చెప్పాడంటే కొన్ని విషయాలు ఉన్నాయి, అవి దేవునికి తప్ప ఎవరికి తెలియవు, అటువంటి విషయాలు ఈ గ్రంథాల్లో చెప్పాడు అనమాట. అంటే చెప్పినటువంటి వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియవు, చెప్పినటువంటి వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియవు. అంటే మొట్టమొదటి చెప్పింటారు, ఆ విషయాల అర్థాలు తర్వాత మీకు చెప్పబడతాయి అని చెప్పారు, కానీ మాకు తెలియవు అనమాట. ఇప్పుడు ప్రవక్త గారు కూడా నేను పోయిన తర్వాత విన్నటువంటి వాళ్ళు నా వాక్యాల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించగలుగుతారు అన్నాడు అనమాట. అంటే ఆయన ఆ రోజు నా యొక్క పరమార్థాన్ని గురించి, ఆ వాక్యాలు ఉండే గొప్పతనాన్ని గురించి ఆయన వివరించలేదు. వివరించకుండా ఆ వాక్యాలు చెప్పిపోయినాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు, తర్వాత ఇందులో వాక్యాల్లో ఉండేటువంటి వివరం తెలియబడుతుంది. అంటే పరమార్థాన్ని ఆ రకంగా తెలియబడుతుంది అని చెప్పినప్పుడు వాటిలో ఉండేటువంటి సారాంశము ఎక్కడో చోట మనకు భూమి మీద తర్వాత తెలియబడాలి. అటువంటి తెలియబడేటువంటి చోటును మనము ఏమాత్రం హేళనగా మాట్లాడినా ఇంకో రకంగా అయినా మనకు ఇబ్బంది కలుగుతుంది. అటువంటి కర్మలు మనం సంపాదించుకోకూడదు. భూమి మీద మనకు చాలా రకాల కర్మలు ఉన్నాయి, అవి రకరకాలుగా మారి మనకు మిక్స్ అయిపోయి ఏది ఏ రూపంలో మన పరిణిస్తుందో ఎవరికి తెలియని రకంగా ఉంది. ఈ తప్పు చేస్తే ఈ కర్మ అని ఎవరికి తెలియబడిన రకంగా ఉంది. ఇది ఆ రకంగా మిక్స్ అయిపోతున్నాయి. ఈ కర్మల విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్మ అనేటువంటిది మనం నోట్లో పలుకుతున్నప్పటికైనా కానీ మనం దాని గురించి ఏమాత్రము జాగ్రత్త పడుకోకుండా మనసున్నాడు. అది కంటికి కనిపించేటువంటి కాదు, కంటికి కనిపించేటువంటి ఫలితాలు. ఒక మనిషి కంటికి కనిపించేటువంటి ఫలితాన్ని సంపాదించుకోవచ్చు, ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు, అది తెలియబడుతుంది. కంటికి కనిపించినటువంటి కర్మ ఏ విధంగా ఎంత వస్తుందని మనిషి తెలియబడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియబడిన కర్మను కంటికి కనిపించినటువంటి జ్ఞానంతోనే మనకు లేకుండా చేసుకోవాలి. కంటికి కనిపించినటువంటి దేవుని జ్ఞానంతోనే మనం లేకుండా చేసుకోవాలి. అటువంటి ప్రయత్నం చేస్తే మన కర్మలు తప్పనిసరిగా పోతాయి. అంటే అట్లా లేకుండా కర్మ అనేది ఎవరు చూశారు దీని గురించి అని అనుకుంటే ఎవరు చూడలేదు, కర్మ అనేది ఎవరికి తెలియబడదు. కానీ అనుభవాలు మాత్రం మనకు మిగిలిపోతాయి. అనుభవించేటప్పుడు మాత్రం చాలా బాధపడుతూ అనుభవించాలి. ఒక్క క్షణములో చేసుకునే కర్మ ఒక్క సంవత్సరం పాటు కూడా అనుభవించేటువంటి సందర్భాలు వస్తాయి. కాబట్టి మీరు కర్మల ఏడల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మనిషి ఉదయం లేచినప్పటి నుండి సాయంకాలం వరకు పనులు చేస్తూ ఉన్నారు, కానీ మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటల్లో వచ్చే ఫలితం ఏదో, కనిపించని కర్మ ఏదో మీకు తెలియదు. కాబట్టి దాని గురించి మీరు లెక్కేసుకొని మనం మాట్లాడే మాట వల్ల ఎంత కర్మ వస్తుంది, అంటే ఎటువంటి కర్మ వస్తుంది అని యోచన చేస్తూ మాట్లాడాలి. అలాగే మనం చేసే పని వల్ల ఎటువంటి కర్మ వస్తుంది, ఎంత కర్మ వస్తుంది అని ఆలోచన చేస్తూ మనం ఆ పనులు చేయాలి. లేకపోతే మనకి ఇష్టం వచ్చిన పనులు చేస్తా నేను అని చేసినా కానీ, మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడినా కానీ అది కూడా మనకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వస్తుంది. దాని ఇష్టం వచ్చినట్టు మనల్ని అనుభవింపజేస్తుంది. అనుభవించే రోజు నేను ఏ కర్మ చేశానో ఏమో అని అనుకుంటే, ఏ కర్మ చేసావో ఎవరికి తెలియదని చెప్తున్నా కదా. ఎట్లా చేసినా కానీ నువ్వు తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది.
అటువంటి కర్మలు అనుభవించుకోకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం ఏ జ్ఞానం తెలుసుకోవాలి అని ఒక హిందువు ప్రశ్నిస్తే నేనేం చెప్తున్నాను, భగవద్గీతలో సంపూర్ణమైన జ్ఞానం తెలియబడింది, అది నువ్వు తెలుసుకో అని చెప్తున్నాను. మా కర్మలు పోవాలంటే ఎట్లా అని ఒక క్రైస్తవుడు ప్రశ్నిస్తే బైబిల్ గ్రంథంలో సంపూర్ణమైన జ్ఞానం ఉంది, నువ్వు తెలుసుకో అని చెప్తున్నాను. అట్లాగా ఒక ముస్లిం నా కర్మలు పోవాలంటే నేనేం చేయాలి, మా గ్రంథంలో కర్మలు పోయే విధానం రాయలేదంటే తప్పనిసరిగా రాశాడు, మీ కర్మలు పోయే విధానం మీ గ్రంథంలో కూడా ఉంది, మీ గ్రంథంలో ఉండే జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకో, ఆ కర్మలు పోతాయి అని నేను చెప్తున్నాను. అంటే మా దేవుడు అట్లా చెప్పలేదు కానీ మీ దేవుడు ఏం చెప్పినాడో మా దేవుడు చెప్పలేదంటే మా దేవుడు మీ దేవుడు అనే ప్రసక్తే లేదు ఇక్కడ. అందరికీ ఒడే దేవుడే, అందరూ మన మనుషులమే, అందరికీ ఓ తలకాయ, 2 ముక్కులు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ఈ రకంగా అన్నీ ఒకటే రకంగా ఇచ్చాడు. అందరిలోనూ ఒకటే రక్తం ప్రవహింపజేశాడు. శరీరాన్ని ఒకటే నిర్మాణం, కష్టాలు సుఖాలు అందరికీ ఒకటేలాగా ఉన్నాయి. అందరినీ సృష్టించేవాడు దేవుడు ఒకడే. కానీ మీరు మా దేవుడు మీరు అనుకుంటున్నారు పొరపాటుగా. అటు దేవుడు ఒకడే ఉన్నాడు, వేరు వేరు దేవుళ్ళు ఎవరు లేరు. కాబట్టి దేవుడు చెప్పిన సిద్ధాంతం అందరికీ ఒకటే రకంగా వర్తిస్తుంది, మనుషులకు అందరికీ ఒకటే రకంగా వస్తుంది. కాబట్టి మీరు ఏ గ్రంథం నుండి మీరు తెలుసుకున్నది జ్ఞానమే, దానివల్ల మీ కర్మల భేద విధానం ఉంది అని కూడా చెప్పాము. అంతేకాకుండా స్త్రీలకు ఒక మాట, పురుషులకు ఒక మాట దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఏది చెప్పినా సర్వజీవరాశులకు వర్తించే రకంగా చెప్పాడు. మనుషుల్లో ఆడలకు మొగలకే కాదు, సర్వజీవరాశులకు వర్తించే రకంగా దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఏ జ్ఞానం అయితే చెప్పుకుంటున్నామో అది శాస్త్రబద్ధంగా సర్వజీవరాశులకు వర్తించే రకంగా ఉంది అని తెలుసుకొని మన కర్మలు పోయేదానికి మనం ప్రయత్నం చేస్తూ నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొని నిజమైన దేవుణ్ణి ఆశ్రయించితే అప్పుడు మీకు తప్పనిసరిగా కర్మలు పోయేదానికి అవకాశం ఉంది. మీరు భజనలు చేసినా, ప్రార్థనలు చేసినా, దేవుడిని ఎంత పొగిడినా, ఎన్ని తూర్లు పొగిడినా మీ కర్మలు పోయేదానికి ఏమాత్రం అవకాశం లేదు. దేవుని జ్ఞానాన్ని తెలుసుకోండి, దేవుని జ్ఞానాన్ని ప్రచారం చేయండి, ఆ రకంగా మీ కర్మలు పోయేదానికి అవకాశం ఉంది. కానీ ఇంకా వేరే రూపం ఏమాత్రం లేదు. అందువల్ల ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు చేసేటువంటి పూజలు పునస్కారాల కంటే దేవుడి సేవ, దేవుని జ్ఞానం ప్రచారం చేయడం గొప్పదనుకొని మీరు అటువంటి దాంట్లో పాల్గొనండి, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోండి, దేవుని జ్ఞానాన్ని ప్రచారం చేయండి, మీ కర్మలు పోగొట్టుకోండి అని చెప్తూ